నేను చాలా వీడియోల్లో చెప్తున్నట్లు టాప్ 15 డిమాండింగ్ కెరియర్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years యాజ్ పర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ కెరియర్స్ గురించి కనుక తల్లిదండ్రులు ముందే తెలుసుకుంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఖచ్చితంగా మారిపోవచ్చు. అలాంటి లిస్టులో ఉన్న వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కెరియర్స్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్. ఇండియాలో ప్రస్తుతానికి పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్లో విపరీతమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ రెంటి విషయంలో ఇండియా ఫారిన్ కంట్రీస్ మీద కానీ ఫారిన్ ఆయిల్ మీద కానీ డిపెండ్ అవ్వకూడదని డిసైడ్ అయింది. సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ సొంతంగా క్రియేట్ చేసుకోవాలని ఇండియా ఫోకస్ చేస్తోంది. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ ఇవి ప్రస్తుతం జరుగుతున్న చేంజెస్. మోర్ దెన్ $12 billion ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. రిలయన్స్ ఎలోన్ 7,500 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆదాని గ్రూప్ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది. చాలా ఫారిన్ కంట్రీస్ ఇక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పీసీఎం స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఈవెన్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఫ్యూచర్ వైజ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ట్రెడిషనల్ బ్రాంచెస్ అనేవి ఆల్రెడీ శాచురేట్ అయిపోయాయి. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇండస్ట్రీ బ్యాకింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఎవరైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి 11th and 12th పీసీఎంతో పాటు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా బీఈ బీటెక్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎంఎస్ ఆర్ ఎంటెక్ ఎనర్జీ సిస్టమ్స్లో చేయాలి. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది జస్ట్ ఒక డిగ్రీ మాత్రమే కాదు, ఇది ఇండియా ఫ్యూచర్తో కనెక్ట్ అయిన ఒక వండర్ఫుల్ కెరియర్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్. Do follow Career Minds and Paths for more videos like this. This is VV signing off. Thank you so much.